హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ఆ రోజు కళ్యాణం అయితే చేయించాము. సో మేము అమ్మవారి సైడ్ అయితే దాతల్లాగా అనమాట. ఇంకా ఎదుర్కోళ్ళు, కళ్యాణం, ఊరేగింపు అన్నీ మీరు కూడా చూసేయండి. అదేవిధంగా పరమేశ్వరుల వారికి ఎదుర్కోళ్ళ మహోత్సవం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి భక్త మహాశైలిలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా అమ్మవారి తరపు నిలబడవాలి, అయ్యవారి తరపు ఉండాలనుకున్న వాళ్ళంతా కూడా అయ్యవారి తరపు, భక్త మహాశైలంతా కూడా కొద్దిమంది అయ్యవారి తరపు, కొద్దిమంది అమ్మవారి తరపు దయచేసి నిలబడాలమ్మా. శ్రీమాస్తులు ఉన్నాయి, ఆయన ఏ విధంగా అమ్మాయిని చూసుకోగలడు, అమ్మవారిని, అవన్నీ కూడా ఆయన గురించి గొప్పతనం అంతా కూడా అటు పక్క వారంతా కూడా వివరిస్తారు మీకు. అదే ఈ యొక్క అమ్మవారు అయ్యవారిని ఏ విధంగా చూసుకోగలుగుతుంది, అమ్మవారు అనేటువంటి ఆమె ఎంత శక్తి సంపన్నురాలు, ఎంత ధనవంతురాలు అనేటువంటిది మీరందరూ కూడా వారికి వివరించవాలన్నమాట. అది ఎదుర్కోల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మ, ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా అమ్మవారు అయ్యవారిని ఇద్దరు కూడా చూస్తూనే ఉండవాలి. కాబట్టి ఎదురెదురుగా ఎవరు కూడా అడ్డం లేకుండా దయచేసి మధ్యలో స్థలం వదిలించి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, అక్కడ ఎవరైనా సరే అమ్మవారి యొక్క మామూలుగా అమ్మాయి అబ్బాయిని వరించాలి. పర్వతరాజపుత్రిక, రాజకుమార్తె, సకల గుణ సంపన్నురాలు, సౌభాగ్యవతి, లోకైక సుందరి, లక్ష్మీ స్వరూపము. కాబట్టి మా అమ్మాయి అన్ని రకాల గొప్పది. స్వామివారికి ఏముంది, కైలాసం తప్ప. అనేటువంటి వాడు మీ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పినారు. అదేవిధంగా మరి పరమేశ్వరుని గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఆయన పేరుకు మాత్రం శ్మశానంలో ఉంటారు. కాకపోతే ఎవరైనా సరే చివరిగా ఆయన యొక్క సన్నిధానానికి చేరుకోవాలి. ఎవరు ఎంత ధనవంతుడైనా ఏం చేసినా చివరికి ఆయన సన్నిధానానికి చేరుకోవాలి. అందులో ఆయన లయకారకుడు. కాబట్టి మీరు ఏ పని చేయాలైనా మా పరమేశ్వరుడు ఉండాల్సిందే. కాబట్టి ఈ ప్రతి పనిలో ఆయన ఉన్నాడు. కాబట్టి మీ పార్వతీదేవికి కూడా ఆయన లేకుంటే ఏమీ జరగదు. కాబట్టి ఆయన ఉండాల్సిందే పక్కన. కాబట్టి దయొచ్చి కనకరించి మీరు ఒక అడుగు ముందుకు వేసి మా అబ్బాయిని వరించేదానికి ముందుకు వస్తే కనుక బాగుంటుంది. అందంగా ఉంది కాబట్టి ఆయన దగ్గర ఏముంది, ఒంటి నిండా విభూది, జడలు, శ్మశానంలో నివసిస్తాడు. కాబట్టి మా అమ్మాయిని చూసి శివుడే ముందుకు రావాలి, శివుడే ఒక అడుగు ముందుకు వేయాలి. 2 అడుగులు వేస్తే పాపం మా పరమశివుడు కూడా ఒక అడుగు ముందుకు వేసేదానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఒక 2 అడుగులు వేయండి తప్పనిసరిగా. లయకారకుడు కాబట్టి ఆయనకి ఎన్నో పనులమ్మా. మీ అమ్మాయికి ఏముంది పాపం, ఆమె లక్షణంగా ఒక చోట స్థిరంగా కూర్చొని ఉంటుంది కమలంలో. ఆమెకి ఏం బాధ ఉంది చెప్పండి. ఖచ్చితంగా స్వామి ఒక అడుగు ముందుకు వేస్తున్నాంలేండి. విజ్ఞప్తి చేసుకుంటున్నాడు. సరే, ఒక అడుగు వేసినారు కాబట్టి మా స్వామి కూడా పాపం అమ్మవారి మీద దయ ఉంచి ఒక అడుగు ముందుకు వస్తాడు. అయ్యవారు ఒక అడుగు వేసినారంటే ఆయన త్రిభువనాధీశ్వరుడమ్మా. ఒక అడుగు వేసినారంటే మీరు ఆలోచన చేసుకోవాలా. స్వామి కనిపించాలని పాపం ఇబ్బంది పడుతున్నాడు స్వామి. ఇది అమ్మవారు ముందుకు స్వామివారే దగ్గరికి వచ్చి మా అమ్మాయిని చేపట్టాలి. అట్టెట్లయితుందమ్మా. ఎప్పుడైనా కూడా అమ్మాయి ముందుకు రావాలి, అబ్బాయి ఎప్పుడు రాడు. ఎప్పుడు కూడా రాడట్లా. అట్లయితే వస్తాడమ్మా. స్వామి ఈ కాలంలో అబ్బాయిల ముందుకు వస్తున్నారు స్వామి. నేను కాలం గురించి మాట్లాడలేమ్మా, ఇతర పద్ధతి గురించి మాట్లాడుతున్నా. మీరు ఎక్కడికో పోవాకండి. మొత్తం అమ్మాయి తరపులే ముందుకు వస్తున్నారు. మొత్తం అమ్మాయి తరపులే ముందుకు వస్తున్నాం. అబ్బాయి తరపులు ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి ఒక్కడికి మేము కూడా ముందుకు వేస్తాం. నేను అదంతా మీ భ్రమ, అదంతా శివుడి యొక్క మాయమ్మ. ఆయన ఆజ్ఞ లేకుండా ఆమె మనుగడ ఎక్కడ సాగుతుందమ్మా, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఏం లేదమ్మా, ఇంకా దగ్గరగా స్వామి ఇంత దగ్గరగా వచ్చినాడంటే పార్వతీదేవి లక్ష్మణంగా చూసి ఆయన కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకా వచ్చేసి అయ్యవారిని వరించేస్తే ఆమె మన వివాహం అనేటువంటి జరిపించేయచ్చు. ఇబ్బంది లేదు. అంటే ముందు మా ఆయన ఒప్పుకోవాలి కదా, మా స్వామి ఒప్పుకోలేదమ్మా. ఇంతవరకు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు, ఆమె అందాన్ని చూస్తున్నాడు. అట్లా ఆయన ఈ ఆనంద సమయం కాబట్టి ఇప్పుడు
అందరి మీద కొద్దిగా గంధం అనేటువంటి వస్తుంది, ఇబ్బంది లేకుండా తొందర రావాలి. దానిలోకి వెళ్ళండి. తీసుకోండి. అలా స్వామివారిని అమ్మవారిని స్టేజ్ పైకి అయితే తీసుకొచ్చేసారు. ఇంక ఇక్కడైతే స్వామికి అమ్మవారికి బాసికం అంటారు కదా, అదైతే కట్టేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే కళ్యాణం, మీరు కూడా చూసేయండి. నమస్కారం చేసుకోండి స్వామికి. ఓం కమసుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం భవదేవాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః. తీసుకోండి గణపతికి. కళ్యాణం చేయించడం వల్ల మన గ్రామంలో దొంగల భయం అనేది ఉండదు. ఇంకా ఏమవుతుంది, మనలో మంచి కళలు చెడు కళలు ఉంటాయి. చెడు కళ అనేటువంటి రాకుండా ఉంటుందన్నమాట. కళ్యాణం అనేటువంటి చేస్తున్నమాట. ఇంకా ఏమైనా దొంగలు వస్తాయా అంటే వాచాదత్త మయా కన్యా పుత్రార్థం శ్రీకృతం దయా కన్యా అవలోకనం హరిహో సర్గలోక జిగీషయ వాచాదత్త మయా కన్యా పుత్రార్థం శ్రీకృతం దయా కన్యా అవలోకనం హరిహో సర్గలోక జిగీషయ. కన్యాదానం చేసినందుకు దక్షిణ పొందడం వరదక్షిణ అంటారు. వీళ్ళు నేను వరదక్షిణ ఇస్తున్నాను. దాంట్లో అందరూ కూడా భక్తి నమస్వాయ అనుకోండి. గట్టిగా బాగుంటున్నాయా
జరిగింది కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అదంతా కూడా రేపు కూడా మీరు బాగా క్షుణ్ణంగా కూడా కార్యక్రమం జరిగిన స్వామి పక్క సైడ్ సార్ పోయండి బయట మీద పోసేయండి కొంచెం కొంచెం అయ్యా అలా కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. శివరాత్రి రోజు కళ్యాణం చూసినా చేయించినా చాలా మంచిది అంటారు కదా. వి ఫెల్ట్ సో బ్లెస్డ్. ఇంకా లాస్ట్లో అయితే అలా శాల్వా ఇంకా ప్రసాదాలు అన్నీ ఇచ్చేసి ఇంకా ఊరేగింపు అయితే జరుగుతుంది. మీరు కూడా చూసేయండి. అలా మా శివరాత్రి వేడుకలు అయితే జరుపుకున్నాము. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.